సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికి చెప్పుకుంటాడు కదా, నేను ఒక్క రాజకీయ పార్టీలో ఓనమాలు దిద్దుకొని పైకొచ్చినోని కాదు. మోడీ స్కూల్లో బడి చదువుకున్నా, చంద్రబాబు తాన కాలేజ్ చదివిన, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్తాడు కదా. అయితే అస్సలైన హై స్కూల్ ముచ్చట చెప్పుకుంటలేడట. అదేందో కేటీఆర్ సార్ చెప్తుండి నుండ్రి. సాఫ్ సీదాబాద్ ఆడేం సిగ్గు కూడా పట్టలేడు. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేదు. హై స్కూల్ మన దగ్గర చదివిండు, అది చెప్తలేడు. మనం వెలగొట్టాం. హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టాం. అందుకే అది చెప్పాడు. 2004 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ అనే హై స్కూల్లో చేరి ఆగమాగం చేసిండట. పంతులు చెప్తే ఈయనని పిల్లగాని తీరుగా తిక్క తిక్క చేసి పార్టీలో చిక్కులు తీసుకొచ్చిండట. అందుకే ఇట్లయితే బడిలున్న పిల్లలు మొత్తం చెడగొడతాడని టీసీ ఇచ్చి బయటకు వెళ్ళగొట్టినట్టు చేసిండ్రట. ఆ ముచ్చట మాత్రం ఎక్కడ చెప్తలేడట రేవంత్ రెడ్డి. అంటే ఫెయిల్ అయిన చదువు గురించి చెప్పకుండా పాస్ అయిన వాటి గురించి పదే పదే చెప్తున్నాడట. మరి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని బడిలా ఎన్నెన్ని ఆగం పనులు చేసిండు. కేసీఆర్ అనే హెడ్ మాస్టర్ కు నచ్చని పనులు ఎన్ని చేసి ఆఫీస్ రూమ్ లో అందరితో తిట్లు తిన్నాడు. మొత్తానికి టీసీ ఇచ్చి బయటికి తోలినాం. దాని మీద ఎర్ర పెన్నుతోని చెల్లని విద్యార్థి అని రాసినాం. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏం పాడో గాని ముఖ్యమంత్రి అయితే కుర్చీలో కూర్చొని గిట్ల ఏలుతున్నాడు అన్నట్టు చెప్తుండు. ఈ మాటలు విన్నాక సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడో చూడాలి.